ఇద్దాము. పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. దేవనామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చినటువంటి అమ్మగారికి, చేరవచ్చిన మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం, అలాగే 26వ వచనాన్ని కూడా చదువుకుందాం. 26వ వచనాన్ని కూడా చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం, అలాగే అదే అధ్యాయంలో 26వ వచనాన్ని కూడా చదువుకుందాం. నేను నీతో చేసిన నా నిబంధనను నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు అనుసరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఆమేన్. 26వ వచనం కూడా చదువు. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము మహారాజు మీదికి లేచెను. అతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నేబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహ, ఆమె విధవరాలు. ఆమె స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ధైర్యుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ అత్యున్నతమైన నామమునకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా ప్రతిదినం ఇలాగ మీ బిడ్డలందరితో కలిసి సహవాసం చేయడానికి మీరు ఇచ్చిన తరుణం కొరకై, అవకాశం కొరకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. శుభదినములో కూడా నీ బిడ్డలను ప్రేరేపించి తండ్రి ఇలాగ కలుసుకొని పాటలు పాడటానికి, ప్రార్థించటానికి, దైవ వాక్య సందేశాన్ని వినటానికి మీరు ఇచ్చిన మంచి తరుణం కొరకై స్తోత్రం. ఈ సమయం మీది, ఈ సమయాన్ని మాకు ఇచ్చారు. ప్రప్రదంగా నిన్ను మాత్రమే మేము గణపరుస్తూ ఆరాధిస్తూ మహిమపరిచే భాగ్యాన్ని మాకందరికి మీరు అనుగ్రహింపజేసిన దేవా, నీ పాదములకు స్తోత్రం. యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం నడిపిస్తూ అనేకులను ప్రభా ఇలాగ నడిపిస్తున్న నీ దాసుని కొరకై, కుటుంబం కొరకై, బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే సహాయం చేయండి. కొద్ది నిమిషాలు ప్రభు మీ పక్షముగా నిలబడి నీ మాటలు అందిస్తూ ఉండగా, వినగలుగుతూ ఉండగా మీరే సహాయముతో నింపుతూ ఉన్నలకై గణపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దైవ జనాంగమా, ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మరొక నూతన శుభదినాన్ని మనందరికీ దేవుడు బహుమతిగా అనుగ్రహింపజేసి ఆయనతో కలిసి ఉండుటకు లేక గడుపుటకు దేవుడు మనకిచ్చిన మంచి తరుణం కొరకై దేవునికి మనం ఎంతైనా రుణస్థులం. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో నుండి మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం, 26వ వచనాన్ని మనం చదువుకున్నాం. గత వారం రెహబామును గురించి మనము ధ్యానం చేశాం. ఈరోజు కూడా ఒక యెరోబామును గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒకరేమో యూదా రాజు, ఒకరేమో ఇశ్రాయేలు రాజు. దేవాతి దేవుడు యెహోషువ కాలంలో, యెహోషువ చనిపోయిన తర్వాత వారిని నడిపించిన మోషే, ఇశ్రాయేలును నడిపించిన యెహోషువ, వారు చనిపోయిన తర్వాత దేవుడు న్యాయాధిపతులను లేపాడు. న్యాయాధిపతులు ఏలిన కాలాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నారు. మాకు రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించడానికి, మాకు వీరు వద్దు అన్నట్లుగా రాజును కోరుకుంటే దేవుడే వారికి రాజులను నియమించాడు.
సౌలును మొట్టమొదటిగా రాజుగా దేవుడు తయారు చేశాడు. తదుపరి దావీదు మహారాజును దేవుడు లేపాడు. తదుపరి తన కుమారుడైన సొలొమోనును దేవుడు రాజుగా చేశాడు. ఈ ముగ్గురు రాజ్య పరిపాలనలో సమైక్య రాజ్యంగా విడిపోకుండా సంతోషంగా సమాధానంగా జీవిస్తున్న దినాలు. ముగ్గురు కలిసి 120 సంవత్సరాలు చక్కగా తన ప్రజలను వారు పరిపాలన చేశారు. తదుపరి ఎప్పుడైతే సొలొమోను కాలం వచ్చిందో, రాజ్యం వచ్చిందో, స్టార్టింగ్లో మొదట్లో బాగానే చేయగలిగాడు, బాగానే చేస్తూ ఉన్నాడు. తీరా వృద్ధాప్యంలోనికి వచ్చేసరికల్లా ఆ రాజ్యం చీలిపోవటానికి లేక అందులో ఉన్నటువంటి దానిని నుంచి ప్రజలు వేరుపోవటం, లేక రాజు విగ్రహారాధనకు అధికమైనటువంటి వాటికి లోను కావటం వలన అందులో భేదాలు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ వరుసలో ఆ క్రమంలో దేవాది దేవుడు ఆ రాజ్యాన్ని, సమైక్య రాజ్యాన్ని రెండిటితో చేస్తాడని మనం ఇక్కడ గమనిస్తాం. 11వ అధ్యాయం 11వ వచనంలో, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చేదను అని దేవాది దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ, నేను నీకు ఏదైతే నిబంధన చేశానో, కట్టడలను చేశానో, నీవు వాటిని అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను. దేవుని కనుదృష్టిలో నుండి ఎవరు దూరం కావటానికి వీలు లేదు. మనుషుల కన్నులు కప్పవచ్చు కానీ, మానవులకు అది సాధ్యమే కానీ దేవుని దృష్టిలో అది అసాధ్యం. సొలొమోను చేస్తున్నది దేవుడు చూశాడు. ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను అని సొలొమోనుతో దేవుడు అంటూ ఉన్నాడు. 11వ అధ్యాయం 4వ వచనంలో సొలొమోను పాపం ఉంటుంది. దేవుడు ఎంతగా హెచ్చించాడో, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో ఆ విషయాలు మనము ఎరిగినటువంటి వారమే. దేవుడు ఒక్కొక్కసారి దేవునికి కోపం వస్తే, దేవునికి వ్యతిరేకంగా వస్తే, లేక వ్యతిరేక కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలను లేక తన బిడ్డలను వేరే వారికి అప్పగిస్తాడు అన్నటువంటి విషయాలు మనం గమనించవచ్చు. ఇదే అధ్యాయంలో ఉదాహరణగా 11వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు సొలొమోను చేస్తున్న దానిని బట్టి దేవుడు ఆయన మీదికి ముగ్గురిని లేపుతాడు. 14వ వచనంలో యెహోవా ఏదోమీయుడైన హదాదు అను ఒకరిని సొలొమోనుకు విరోధిగా రేపెను. చేయవలసినటువంటి కార్యాలు, చెప్పినటువంటి కార్యాలు జరిగించకపోతే దేవాది దేవుడు వారి మీదికి విరోధులను లేపుతాడు అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఆ వరుసలో దేవాది దేవుడు సొలొమోను మీదికి ఒక వ్యక్తిని లేపాడు. అతని పేరు హదాదు అనేటువంటి వ్యక్తిని. రెండవ వ్యక్తిని కూడా మనం గమనిస్తే 14వ అధ్యాయం 23వ వచనం 14వ అధ్యాయం 23వ వచనంలో కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక వ్యక్తిని దేవుడు లేపుతున్న, మరియు దేవుడు అతని మీదకి ఎలియాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని లేపాను. హదాదును దేవుడు లేపాడు. రెండవ వ్యక్తి రెజోనును దేవుడు లేపాడు. మూడవ వ్యక్తి మనం చదువుకున్నాం 26వ వచనంలో. ఇక్కడ మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదికి లేచెను. ముగ్గురు వ్యక్తులను దేవుడు సొలొమోను రాజు మీదికి వ్యతిరేకంగా లేపాడు. ఆయన చేస్తున్న ఏదైనా కావచ్చు కానీ వ్యతిరేకంగా లేపాడు. మూడవ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాట్లు చేసుకున్నాడు. యరొబామును రాజు మీదికి
లేపాడు. యెరోబామును గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆ కింది వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు, రెహబాము తండ్రి నెబాతు, తల్లి జెరూహ అని మనం చదువుతాం. అలాగే మనం చదువుతూ ఉన్నప్పుడు మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 26 నుండి 40 వరకు ఉంటుంది. అలాగే 12వ అధ్యాయం 20 వచనాల వరకు ఉంటుంది. 12వ అధ్యాయం 20 నుండి 14వ అధ్యాయం 20 వచనాల వరకు రెహబామును గురించినటువంటి చరిత్ర మొదటి రాజుల గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం. చక్కటి సందేశం ఈ యెరోబామును గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు యెరోబాములో ఉన్నటువంటి వాటిని గురించి దేవుడు మనతో కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. యెరోబాము అనగా అర్థం ఏంటంటే ప్రజలు విస్తరించుట అనే అర్థం ఉంటుంది. తదుపరి యెరోబామును దేవుడు అలాగూ జరిగిస్తున్న దినాలలో ఆయన పరిపాలిస్తున్నటువంటి దినాలు కాలం 22 సంవత్సరాలు దేశాన్ని ఆయన పరిపాలన చేశాడు. ఈయన దేవుని ఎందుకు దేవుడు యెరోబామును లేపాడు అని మనం గమనిస్తే 11వ అధ్యాయం 28వ వచనం చదవండి. 28వ వచనంలో మనం చదివితే, అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోషేబు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నియమించెను. యెరోబాములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని మనం గమనిస్తే, అతడు మహాబలాఢ్యుడు, అతడు యవనస్తుడు మాత్రమే కాదు కానీ ఇతడు పనియందు శ్రద్ధ గలవాడు. దేవుడు అప్పగించినటువంటి పనిని, రాజు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేయగలిగినటువంటి వాడు, చేస్తూ ఉన్నటువంటి వాడు. అలాగూ ఆ పని భారాన్ని ఎవరైతే సొలొమోను అప్పగించాడో ఆ పనిని ఎలాగూ చేస్తూ ఉన్నాడు అని మనం గమనిస్తే, పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని అనే మాట మనం చదువుతూ ఉన్నాం. బలాఢ్యుడు, యవనస్తుడు మాత్రమే కాదు, పనియందు శ్రద్ధ కలిగినటువంటి వాడు, పనిలో శ్రద్ధ కలిగినటువంటి వాడిగా యెరోబామును మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం చదవండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఆమేన్. స్తోత్రం. ఇక్కడ ఒక చక్కటి మాటను మనం గమనిస్తే, పనిలో శ్రద్ధ కలిగినటువంటి వాడు అని యెరోబామును మనం చదువుతూ ఉన్నప్పుడు అదే సొలొమోను రాస్తూ 22వ అధ్యాయం 29వ వచనంలో, తన పనిలో నిపుణత గల వారిని చూసితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. కష్టపడుతూ ఉన్నప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించి దీవించి రాజుల ఎదుటనే నిలువ చేస్తాడు. సొలొమోను నియమించినటువంటి యవనస్తుడైన యెరోబాము పనిలో నమ్మకంగా ఉన్నాడు. పని చేస్తూ తనకు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. ఈ నమ్మకంగా చేస్తున్నటువంటి పనిని బట్టి ఇక్కడ అతన్ని రాజుగా దేవుడే చేశాడు. మరొక మాట మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుడు శ్రద్ధగా దేవుని పని చేస్తే ఆ వ్యక్తిని దేవుడు ఎంతగా దీవిస్తాడో, ఎంతగా ఆశీర్వదిస్తాడో అన్నటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం చదివితే, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసిని
వచ్చును అనే మాట మనం అక్కడ చదువుతాం. నిజమే. శ్రద్ధగా ఎవరైతే పని చేస్తారో వారు ఏం చేస్తారు అంటే ఏలుబడి చేస్తారు. ఒక చిన్న పని అప్పగించినప్పుడు ఆ పనిలో నమ్మకంగా చేస్తూ ఉన్నప్పుడు, నమ్మకంగా చేస్తూ ఉన్నప్పుడు యజమాని మరొక పనిని అప్పగిస్తాడు. కారణం ఏంటంటే అతనిలో ఉన్న నమ్మకత్వం, అతనిలో ఉన్న నిజాయితీ, అతనిలో ఉన్న ఏ పనైనా చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఆ పనిని ఆ వ్యక్తి నెరవేరుస్తాడు, జరిగిస్తాడు, తప్పకుండా జరిగిస్తాడు అనేటువంటి నమ్మకం యజమానికి కలిగినప్పుడు ఆ యజమాని అతని మీద ఉన్న నమ్మకత్వాన్ని బట్టి ఒకప్పుడు చిన్న పనిని అప్పగించాడు, రాబోయే దినాలలో లేక అతను చేస్తున్న దినాలలో పెద్ద పెద్ద పనులు యజమాని అతనికి అప్పగిస్తాడు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను ఒక చక్కటి మాట రాస్తూ, శ్రద్ధగా పనిచేయువాడు ఏం చేస్తాడు అంటే ఏలుబడి చేస్తాడు. నేడున్నటువంటి ధనవంతులు ఎలాగూ వారు పుట్టుకతో ధనవంతులు అయ్యారా అని మనం గమనిస్తే, వారు అంచెలంచెలుగా ఆ పనిలో నిపుణత కలిగి, నమ్మకం కలిగి, ఆ కష్టార్జితంలో మిగిల్చుకుంటూ అంచెలంచెలుగా వారు ధనవంతులైపోయారు. కారణం ఏంటంటే శ్రద్ధగా పని చేయటమే. ప్రభువైన దేవాది దేవుడు కూడా మనకు అప్పగించినటువంటి పనిని, మనకిచ్చినటువంటి పనిని ఎలాగూ చేయాలి అంటే శ్రద్ధగా చేయాలి, నమ్మకంగా చేయాలి, విశ్వాసముతో చేయాలి. అలాగూ చేస్తూ ఉన్నప్పుడు ఒకప్పుడు చిన్న పనే కానీ దేవుడు పెద్ద పనిని దేవుడు మనకు ఇస్తాడు. దేవుని మందిరంలో నమ్మిన నాటి నుండి నేటి వరకు మనము దేవుడు ఎలాగో వాడుకుంటూ ఉన్నాడో, ఏ పనిని మనకు దేవుడు అప్పగించాడో ఆ చిన్న పని మందిరములో ఊర్చవచ్చు, పట్టాలు చాపలు వేయవచ్చు, అవి ఇవి సరిచేయవచ్చు. కానీ అప్పుడు నమ్మిన దినాలలో అలాగ చిన్న పని చేస్తూ ఉన్నా దేవుడు ఈనాడు ఇప్పుడు దేవుని వాక్యాన్ని బోధించే గొప్ప అనుభవాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. కారణం ఏంటి అంటే దేవుని సన్నిధిలో శ్రద్ధగా పని చేయటమే. ఆ పనిని బట్టి దేవుడు ఇంత గొప్ప పనిని దేవుడు మన అందరికీ అనుగ్రహింపజేశాడు. మనకు మాత్రమే కాదు, నమ్మిన బిడలందరికీ దేవుడు ఈ గొప్ప సువార్తను ప్రకటించే భాగ్యం, దేవుని సువార్తను ప్రకటించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడు. కారణం ఏంటంటే శ్రద్ధగా పని చేయటమే. కింది వచ్చిన వాళ్ళు అంటాడు కదా, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పనిచేసేవాడేమో ఆశీర్వదించబడతాడు, సోమరి వెట్టి పనులు చేయవలసి వస్తూ ఉంది కదండి. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునికి ఏమీ దక్కదంట, ఏమీ దక్కదు. వాని ఆలోచన చాలా విధాలుగా చాలా ఆలోచన చేస్తారు కానీ చాలా చక్కగా బ్రతకాలి, అలాగుండాలి ఇలాగుండాలి అంటే అని ఆలోచన చేస్తాడు కానీ తగిన పనిని చేయడు. తగిన ప్రతిఫలాలు కూడా అతనికి ఉండవు. కారణం ఏంటంటే సోమరి పని చేయడు. మరొక మాట మనం చదివితే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక చక్కటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తాడు. 17వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కటి మాట. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏ పనినైతే దేవుడు అప్పగించాడో ఆ పనిని దేవుడు ఎంత చక్కగా నెరవేర్చాడో. అందుకే ఆయన అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఎంత చక్కటి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఒక పని ఉంది. ఆ పనిని సిద్ధం చేయమని దేవుడు లోకానికి పంపిస్తే ఆ పనిని దేవుడు చక్కగా జరిగిస్తూ ఉన్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఆ పని గొప్పది.
దావీదు మహారాజు అంటాడు కదా, దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో, ఈ పని గొప్పది. ఏ పని గొప్పది అంటే దేవుని పని గొప్పది. ఎన్నో పనులు, ఎన్నో ఉద్యోగాలు, ఎన్నో మంచి మంచి ఉద్యోగాలు ఉండవచ్చు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి వాటన్నిటికంటే దేవుని పని చాలా గొప్పది, చాలా గొప్పది. అందుకే ఆ పని చేస్తూ, ఆ పని జరిగిస్తూ దేవుణ్ణి మనము మహిమపరిచే వారిగా ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి. ఎప్పుడు దేవునికి మహిమ అని మనం గమనిస్తే, దేవుడిచ్చినటువంటి పనిని మనము జరిగించినప్పుడు, దేవుడు చెప్పినటువంటి మాటలు మనం విన్నప్పుడు, దేవుడు చెప్పినటువంటి విధానంలో మనం నడిచినప్పుడు, నమ్మకంగా నడిచినప్పుడు, దేవుడు మనకిచ్చినటువంటి పనిని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. ఆ మహిమలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చి తిని, భూమి మీద నేను మహిమపరిచి తిని అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో కూడా అపొస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చదివితే, ఊరికే ఉదాహరణగా మనం అలాగ ఆలోచన చేస్తే, దేవుడిచ్చినటువంటి పనిని ఎంత నమ్మకంగా వారు జరిగించారో చాలా విషయాలు మనం ఉదాహరణగా బైబిల్ గ్రంథంలో చాలా మందిని మనము ధ్యానం చేయవచ్చు, చూసుకోవచ్చు. అయితే భక్తుడు అన్నాడు కదా, 4వ అధ్యాయం 7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. దేవుడు ఏదైతే అపొస్తలుడైన పౌలుకు ఆ పనిని అప్పగించాడో, అప్పగించిన నాటి నుండి భూమి మీద ఉన్నంత వరకు చనిపోతూ కూడా దేవుడిచ్చిన పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు, ఎప్పుడు దాన్ని పక్కన పెట్టలేదు. ముందు దేవుని పని జరిగించాడు, దేవుని కార్యాలు చేశాడు, దేవుని సువార్తను ప్రకటించాడు. తదుపరి ఆయన డేరాలు కొట్టడం ప్రారంభించాడు. తను బతుకుతూనే, జీవిస్తూనే, కష్టపడి పనిచేస్తూనే దేవుని సువార్తను ప్రకటించి, తనకిచ్చినటువంటి నమ్మకమైనటువంటి ఆ పిలుపు మేరకు దేవుడు ఎందు నిమిత్తమైతే పిలిచాడో, ఎందు నిమిత్తమైతే ఏర్పాట్లు చేశాడు, ఎందు నిమిత్తమైతే ఎన్నుకొని ఏర్పాట్లు చేసి భూమి మీదకి, లోకం మీదకి ఆయన పంపించాడు, గ్రామాల మీదకి పంపించాడు, తద్వారా ఆయన జరిగించినటువంటి కార్యాలు ఎన్నో 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 మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 14 పత్రికలు వ్రాయటానికి దేవాది దేవుడు కృప చూపించాడు. అనేక ప్రాంతాలు దర్శించడానికి దేవుడు కృప చూపించాడు. ఆఖరి మెట్టు వరకు, తాను చనిపోయేంత వరకు దేవుని స్వార్థను ప్రకటిస్తూనే చనిపోయాడు, హతసాక్షి అయిపోయాడు. అందుకే భక్తుడు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, నా కొరకు కిరీటం ఉంచబడింది అనే మాట మనం చదువుతాం. ఇలాగూ దేవుని పని శ్రద్ధగా చేసేవానికి దేవుడు పనిని అప్పగిస్తాడు. దేవుని పని శ్రద్ధగా చేస్తే దేవుడు ఆ పనికి తగినటువంటి ఫలాలను కూడా దేవుడు అనుగ్రహింపజేస్తాడు. అలాగూ 3 విషయాలు మనము ఆలోచన చేశాం. 3 విషయాలను దేవుని సన్నిధిలో నుండి మనం ఆలోచన చేశాం. అలాగూ రెహబాము పనిలో శ్రద్ధ గలవాడు. పనిని బట్టి అతనికి ప్రతిఫలం ఉంది. దేవుడే ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేశాడు. సొలొమోనుకు విరుద్ధంగా లేచాడు. సొలొమోను జరిగించినటువంటి కార్యాన్ని బట్టి దేవుడు యెరోబాముకు చక్కటి భవిష్యత్తును, లేక చక్కటి రాజుగా చేశాడు. ఎక్కడో పని చేసుకుని బ్రతికేవాడు, పని చేస్తూనే బ్రతుకుతూ ఉన్నటువంటి వానికి రాజుగా దేవుడు చేశాడు. అక్కడే మనం కొన్ని విషయాలు మనం త్వరగా మనం చదివితే, 10 గోత్రముల వారిని దేవుడు యెరోబాముకు అప్పగించాడు. రెహబాముకు 2 గోత్రాలు అయితే, ఇశ్రాయేలులో ఉన్నటువంటి 10 గోత్రముల వారికి దేవాతి దేవుడు యెరోబాముకు దేవుడు అప్పగించాడు. ఇక్కడ మనం చదువుతూ ఉండగా ఒక చక్కటి మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, చూసుకుంటే ఆ మాటను కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు, 11వ అధ్యాయం
11వ అధ్యాయం 29వ వచనంలో మనం చదివితే 29వ వచనంలో ఆ విషయాలు మనం చదివితే దేవాది దేవుడు అహియా ప్రవక్త ద్వారా అక్కడ యెరోబాముకు కొన్ని వాటిని ఆయన జ్ఞాపకం చేస్తారు. ఒక ఒక మంచి వస్త్రాన్ని తీసి ఆయనకిచ్చి దాన్ని చించి అహియా ప్రవక్త యెరోబాముకు ఇస్తాడు. 10 గోత్రముల వారికి నేను అప్పగిస్తూ ఉన్నాననేటువంటి మాట అక్కడ మనకు కనబడుతూ ఉంది. అలాగైతే 33వ వచనం అలాగ మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు అక్కడ దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం దాటి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ చాలా విషయాలు అందులో మనకు ఉన్నాయి, కానీ దేవుని టైం అవుతుంది కాబట్టి కొంచెం మనము ఆలోచన చేద్దాం. యెరోబాము జీవిస్తున్నటువంటి దినాలలో దేవుడు రాజుగా చేశాడు. ఆ రాజ్యాధికారాన్ని ఆయన నిలుపుకోవటం లేదు. కారణం ఏమిటి అని మనం గమనిస్తే కదండి, యెరోబాము పాపం మనం ఇక్కడ గమనిస్తాం. 12వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదివితే ఇశ్రాయేలులారా చదవండి. ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలీయులారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక చక్కటి మాటను మనం గమనిస్తే యెరోబాము తన రాజ్యాన్ని కాపాడుకోవటానికి ప్రజలను పాపములో నడిపిస్తూ ఉన్నాడు. నిజంగా యెరూషలేములో మందిరం ఉంది. యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించేవారు. 120 సంవత్సరాలు పరిపాలన చేసిన దినాలలో 3 రాజులు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఇశ్రాయేలులందరూ యెరూషలేముకు వెళ్ళి వారు దేవుని ఆరాధించేవారు, దేవుని మహిమపరిచేవారు. యెరోబాము ఆలోచన భయం ఏంటంటే, ఈ ప్రజలు యెరూషలేము వెళితే ఆ పై వచనాలలో మనం చదువుతూ ఉంటాం, ఈ ప్రజలు యెరూషలేము వెళితే మరలా రెహబాముతో కలిసిపోతే నన్ను ఒకవేళ చంపివేసి ఆయనతో కలిసిపోతారు అన్నటువంటి ఒక అనాలోచితంగా ఆలోచన చేసి ఆ రాజ్యములో 28వ వచనంలో యెరోబాము తన హృదయమందు తలంచి, రెండవది ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి తెలియజేస్తూ ఉన్నాడు, యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టం. కదండి, ఒక వ్యక్తి ఎలాగూ పాపములో నడిపిస్తూ ఉన్నాడో, పాపానికి దగ్గర చేస్తున్నాడు తన ప్రజలను, యెరోబాములో ఆ విషయాలు మనం గమనించవచ్చు. ఇశ్రాయేలులారా, ఎగిప్తులో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలులోను ఒకటి దానులోనూ ఉంచాడు. ఈ మాట మనం చదువుతూ ఉన్నప్పుడు మనకి ఏదో ఒక మాట మనకు గుర్తుకు రావాలి కదండి, ఏదో ఒక మాట మనము గుర్తుకు రావాలి. అలాగ గుర్తుకు వస్తున్నటువంటి దానిలో దైవజనుడైన మోషే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నిర్గమకాండం 32వ అధ్యాయం ఒక్కసారి చదవండి. అలాగ 4వ వచనం, నిర్గమకాండం 32వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివితే, ఇక్కడ అహరోను తన ప్రజల దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని చేసి అగ్నిలో వేసినప్పుడు అవి ఒక దూడగా తయారవుతాయి. దూడగా తయారైనప్పుడు అక్కడ ఒక మాట, చక్కని మాట, ఒకటి మాట ఉంటుంది, చదువుతారా? 32 4వ వచనం. అతడు వారి యొద్ద
వాటిని తీసుకొని పొగరుతో రూపముగా ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక చక్కటి మాట మనం గమనిస్తాం. ఇది తెలిసినటువంటి యెరోబాము, లేక దీన్ని చూస్తూ ఉన్నటువంటి యెరోబాము, దీన్ని విన్న యెరోబాము అహరోను ఒక్క దూడను చేసి ఓ ఇశ్రాయేలు ఐగుప్తులో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. వీరేమంటున్నారు అని మనం చదివితే వీరే ఈయనే అంటూ ఉన్నారు. తన ప్రజలను పాలించవలసినటువంటి వాడు అతను ప్రజలను పాపములోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆ విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఒక్కొక్కటిగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు, యెరోబాము చేసినటువంటి పాపం చాలా భయంకరంగా కనపడుతూ ఉంది. తన ప్రజలను న్యాయంగా, ధర్మంగా పరిపాలన చేయమని దేవుడే తను రాజుగా ఎక్కడో యవనుడిగా ఎక్కడో పని చేసుకునేవాడిగా ఉన్నటువంటి ఆ యెరోబామును దేవుడు రాజుగా చేస్తే ఆ పనిని వదిలిపెట్టాడు. అన్నిటిని వదిలిపెట్టి తన ప్రజలను కాపాడుకోవటానికి వారు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అనేటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. అలాగూ చేస్తున్నటువంటి దినాలలో 12వ అధ్యాయం 31వ వచనంలో మనం చదివితే, 12వ అధ్యాయం 31 వచనంలో యెరోబాము పాపం అక్కడ మరియు చదవండి. 30 బాబు గారు. చదవండి. దాని వరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక చక్కటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. రెహబాము చేసినటువంటి పాపం, ప్రజలను పరిపాలించవలసినటువంటి వాడు పరిపాలించకుండా, ప్రజలు వారి వైపు వెళ్లకుండా, యెరూషలేము వెళ్లకుండా, దానిలోను బేర్షెబాలోను ఆయన దూడలు నిలిపి ఈ దేవుడు మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇతనే అని వారికి పరిచయం చేస్తూ పాపాన్ని పరిచయం చేశాడు. అలాగే మొదటి పాపాన్ని పరిచయం చేశాడు. రెండవది మనం చదువుతూ ఉన్నటువంటి మాట, ఆయన యాజకులను కూడా పరిచయం చేశాడండి. నిజంగా యాజకులు లేవీయులు కావాలి. లేవీయులు కాని వారిని యెరోబాము వారికి యాజకులుగా చేశాడు. ఎంత భయంకరమైనటువంటి దినాలు, ఎంత భయంకరమైనగా పరిపాలన చేస్తున్నాడు. కేవలం ఏమిటి అంటే, తన ప్రజలు తన నుంచి విడిపోకూడదు, తనతోనే ఉండాలి. తనతో ఉండాలి అంటే ఏదో ఒకటి చేయాలి అంటే వారు వెళ్లకుండా దేవుణ్ణి తీసుకుని వచ్చాడు. వారు అక్కడికి యెరూషలేము వెళ్లకుండా యాజకులను తెచ్చాడు. వారు అక్కడికి వెళ్లకుండా, యెరూషలేము వెళ్లకుండా పండుగను కూడా తెచ్చాడు. ఆ కింది వచనాలలో ఆ విషయాలు మనము చదువుతూ ఉన్నాం కదండి. వారు యెరూషలేము వెళ్ళాలి దేవుణ్ణి ఆరాధించటానికి. యెరూషలేముకు మీరొద్దు, బేతేలులో దూడ ఉంది, దేవుడు ఉన్నాడు, దానిలో ఇలాగుంది, మీరు ఇక్కడే ఆరాధించండి అన్నాడు. యాజకులు కాని వారిని వారు వీళ్ళే యాజకులు అన్నారు, లేవీలు కాదు, యాజకులు అన్నారు. రెండవది యాజకులను కూడా తయారు చేశాడు. మూడవది పండుగను కూడా తెచ్చాడండి. ప్రతి పండగకు, పనశాల పండగ కావచ్చు, ఈ పండగలకు వారు యెరూషలేము వెళ్ళి దేవుని ఆరాధించటం వారికి ఉన్నటువంటి హక్కు. కానీ మీరు అక్కడికి వెళ్ళొద్దు అని పండగను కూడా ఇక్కడే తీసుకుని వచ్చారు. ఎంత భయంకరమైనటువంటి సంగతులు యెరోబాము జరిగిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన
దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు. దేవుని తెచ్చాడు, యాజకులను తెచ్చాడు, పండగను కూడా తెచ్చాడు. ఇశ్రాయేలీయులు పాపములో నడవటానికి కారకుడయ్యాడు యెరోబాము. అయితే యెరోబాము వచ్చినటువంటి కీడును కూడా మనం గమనిస్తే, త్వరగా మనం గమనిస్తే, యెరోబాముకి ఎంత భయంకరమైనటువంటి కీడును దేవుడు తన మీదికి తీసుకుని వచ్చాడో మనం గమనిస్తే, రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం మొదటి 20 వచనాలలో ఆ విషయాలు మనం గమనించవచ్చండి. మొదటి వచనము నుండి 20 వచనములో 20 వచనం వరకు మనం చదివితే, 14వ అధ్యాయం మొదటి వచనములో అబియా కాయిల పడగా అనే మాట. యెరోబాము కుమారుడైన అబియా అనారోగ్యం పాలయ్యాడు. ఎక్కడికి వెళ్ళాలి అంటే ప్రవక్తుల దగ్గరికి వెళ్ళాలి, దీర్ఘదర్శుల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళటానికి అహియా దగ్గరికి ముఖం చెల్లదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, ఆయనకు మారుగా ఏం జరుగుతుందో, కుమారుడు ఏమైపోతాడో అన్నటువంటి ఆలోచన వచ్చి అతనికి వెళ్ళటానికి మొహం చాలక యెరోబాము భార్యను పంపిస్తాడు. ఎలాగ పంపిస్తాడు? 14వ అధ్యాయం మొదటి వచనంలో మనం గమనించవచ్చు. అలాగూ మారువేషంలో పంపిస్తాడు. ముఖం చెల్లక అలాగ పంపిస్తాడు. ఆ కింది వచనాలలో దేవుడు ఫలానా ఆమె నీ దగ్గరికి వస్తూ ఉంది, నేను మాట్లాడతాను, ఆమెతో నువ్వు చెప్పు అని ఆయన తెలియజేస్తాడు కదండి. 7వ వచనంలో అంటాడు కదా, నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారిని నా జనులను నిన్ను అధికారిగా నియమించింది. ఇంత చక్కటి మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిన్ను హెచ్చించి అలాగూ చేశాను. అయితే నువ్వు పాపం చేయటానికి కారణమయ్యావు అంటూ అతని మీదుకున్నటువంటి శాపాలు, చాలా భయంకరమైనటువంటి శాపాలు అక్కడ మనం గమనిస్తాం. చూడండి, ఉన్నటువంటి విషయాలు మనం గమనిస్తున్నప్పుడు ఒక్కొక్కటి మనం గమనిస్తూ ఉన్నప్పుడు మొదటిది ఆ వచనంలోనే 20 మొదటి వచనం నుండి 20 వచనాల వరకు మనం చదివితే ఒక్కొక్క మాట చాలా కఠినంగా కనపడుతుంది. చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలకు వచ్చినటువంటి కీడు, తన కుటుంబానికి వచ్చినటువంటి కీడు ఎంత భయంకరంగా కనపడుతుంది అంటే 11వ వచనంలో, 14వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అంటాడు, లేక 10వ వచనం ఆఖరి భాగంలో అంటాడు, నేను యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేస్తాడు. 11వ వచనం, పట్టణమందు యెరోబాము సంబంధులలో మరణముగు వారిని కుక్కలు దినును. కదండి, ఎంత భయంకరమైనటువంటి కీడు యెరోబాము సంతతికి రాబోతుందో ఇక్కడ దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు దిను. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. మనం సంఖ్యాకాండము 2వ చదువుకున్నాం. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన నరుడుగాడు. ఎంత చక్కటి మాట కదండి. నీవు ఎప్పుడైతే ఇంటిలో పాదం పెడతావో నీ బిడ్డ చనిపోతాడు. అతని నిమిత్తం ఇశ్రాయేలందరూ అంగలార్చుదురు, సమాధిలో పెట్టుదురు. ఇతనొక్కడే అవి అయినటువంటి వాడు, అతను మాత్రమే మంచివాడిగా కనపడుతున్నాడు. అతన్ని మాత్రమే వారు సమాధిలో పెడతారు. చూస్తూ ఉన్నప్పుడు దేవుడు పని అప్పగిస్తే ఆ పనిని నమ్మకంగా చేస్తూ, అలాగూ నమ్మకంగా చేయించినటువంటి వారు ఎంతగా దీవించబడ్డారు, ఎంతగా ఆశీర్వదించబడ్డారు. దేవుని పనిని నమ్మకంగా చేయకుండా, అప్పగించినటువంటి దానిని చేయకుండా వారు జరిగిస్తూ ఉన్నప్పుడు వారు కుక్కలు దినును. అవమానం. ఒక వ్యక్తి సమాధి చేయబడకపోతే అది అగౌరవం కదండి. అలాగైతే పక్షులు తింటాయి, బయట తిన్న వారిని పక్షులు తింటాయి, ఆకాశ పక్షులు తింటాయి. బిడ్డ చనిపోతాడు, అతన్ని ముత్తుతాడు కదండి. అలాగ మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ క్రింది వచనాలలో 14వ అధ్యాయం 11వ వచనం అలాగ చదువుతూ ఉన్నప్పుడు వారు అష్షూరు చెరకు పట్టబడతారు. ఎంత భయంకరమైనటువంటి శాపం యెరోబాము తీసుకొని వచ్చాడు. ఎంత భయంకరంగా
తాను పాపాన్ని చేశాడో చేయించాడో అంతకంటే ఎక్కువ కీడు తన సంతతికి వచ్చింది. చాలా విషయాలు ఈ గ్రంథంలో మనం ధ్యానం చేయవచ్చు అండి. 2 అధ్యాయాలలో మనం ధ్యానం చేయవచ్చు. త్వరగా దాన్ని ముగించబడుతుంది, టైం అవుతుంది కాబట్టి. యెరోబాము పాపం, యెరోబాము దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి దానిని బట్టి తన కుటుంబాన్ని దేవుడు నిర్మూలన చేశాడు, చెరకు పంపించాడు. దేవుడు చక్కటి భవిష్యత్తును దేవుడు యెరోబాముకు ఇస్తే, చక్కటి రాజ్యాన్ని దేవుడు అనుగ్రహింపజేస్తే, చక్కగా పరిపాలన చేసే విధానం దేవుడు అప్పగిస్తే దాన్ని కాలదనుకొని ఎంత భయంకరంగా వారిని తయారు చేశాడు. అంత భయంకరంగా తన కుటుంబాన్ని వారు పోగొట్టుకున్నారు. దేవాతి దేవుడు మనకిస్తున్నటువంటి సందేశంలో కూడా దేవుడు ఇచ్చినటువంటి పనిని మనం నమ్మకంగా జరిగిద్దాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనకిచ్చిన చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఈ సువార్త ప్రయాణంలో ఆయన మోసుకొని వెళ్ళి ఆ పనిని మనం నమ్మకంగా జరిగిస్తే దేవుడు అత్యధికంగా దీవిస్తాడు, అత్యధికంగా నడిపిస్తాడు. ఏ స్థలములోనైనా, ఏ ప్రాంతంలోనైనా దేవుడు మనమును దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన ఇచ్చిన పనిని నిర్లక్ష్యం చేస్తూ అలాగుంటే యెరోబాము ఏ స్థితిలో ఉన్నాడో మనం గమనిస్తూ ఉన్నాం. ఇదే ఒక గొప్ప మంచి పాఠం. కాబట్టి ఈ ప్రాతకాలపు వేళలో చాలా సంగతులు ఉన్నాయి, కానీ నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి పనిని మనం నమ్మకంగా జరిగిద్దాం. ఈ పనిని దైవజనులు నమ్మకంగా చేస్తూ ఉన్నారు, మనం చేస్తూ ఉన్నాం. ఈ పని మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనములను మన బిడ్డలను కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగ నమ్మకంగా ప్రతిదినం ప్రతి ఉదయకాలపు ప్రాతకాలపు వేళలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ద్వారా దేవుని బిడ్డలుగా నడిపించబడుతూ ధనరాజయ్య గారు, అమ్మగారు కుటుంబం మనములు కూడా ఆ పనిలో పాలుభాగస్తులయ్యే భాగ్యాన్ని దేవుని ద్వారా వారు మనకు అప్పగించారు. ఆ పనిని మనం నమ్మకంగా జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు యేసు వైపు చూస్తున్న ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో నడిపించబడుతున్న ప్రతి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. సమయం ఇచ్చినటువంటి దేవుని దాసులకు విన్న మీకును ప్రభునామములు వందనాలు తెలియజేస్తూ నేను నీ మాటలు ముగిస్తూ ఉన్నాను. వందనాలండి, అందరికీ వందనాలు. ఆమేన్. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యెరోబాము చేసిన పాపం దేవుడు ఎవరిని గుర్తిస్తాడో ఆ శ్రద్ధగా పనిచేసి ఏలుబడి చేసేవారిని, నీ పని యందు నిపుణత గలవాని చూచితివా, అతడు రాజుల ఎదుటనే నిలుచును అని మహారాజైన సొలొమోను ద్వారా నియమించబడి శ్రద్ధ కలిగి బలవంతుడుగా గుర్తింపు పొంది యెరోబాము రాజయ్యాడు, ఏలిక అయ్యాడు. యెరోబాము చేసిన పాపము దేవుణ్ణే పరిచయం చేశాడు. అహరోను
ఒక దూడను చేస్తే రెండింతల పాపము మూట కట్టుకున్నాడు యరొబాము. 2 దూడలను చేశాడు, ఒకటి బేతేలులో, ఒకటి దానులో. అంత మాత్రమే కాదు, పరిచర్య చేయవారిని, సాధారణ ప్రజలను యాజకులుగా చేశాడు. అంత మాత్రమే కాదు, అది చాలదనుకొని పండుగలను కూడా పరిచయం చేశాడు. మొత్తానికి దేవుని ప్రజలను దేవుని సన్నిధికి వెళ్లకుండా చేశాడు, అడ్డుకున్నాడు. ఘోరమైన పాపము చేశాడు. ఘోరమైన పతనము జరిగింది. కుక్కలు తిన్నారు, ఆకాశ పక్షులు తిన్నారు. ఒకడు నిజముగా సమాధి భాగ్యము దక్కకపోతే ఎంత అభాగ్యము, ఎంత హీనమో యరొబాము విషయంలో మనం గమనించగలం. అయితే యేసయ్య చేసినట్టు, పౌలన్న చేసినట్టు వారికి అప్పగించబడిన పరిచర్యను పరిపూర్ణముగా చేశారు. యేసును పోలి పౌలన్న పరుగును తుదముట్టించాడు. పౌలన్న మాదిరి, యేసయ్య మాదిరి. మనము కూడా మన పరిచర్యలను నమ్మకముగా పూర్తి చేయవలసిన బాధ్యత ఉన్నది. ఈ కడవరి దినాలలో అనేక మంది బయలుదేరుతున్నారు ప్రవక్తలని. అయితే పులుకూరి ఇమ్మానుయేల్ గారు నిజమైన స్వచ్ఛమైన వాక్యం విడుదల చేశారు. పరిచర్యను తుదముట్టించుట భాగ్యము. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. చక్కని వాక్యము మన మధ్యలోనికి యరొబాము జీవితము పరిచయం చేసిన దైవజనులు పులుకూరి ఇమ్మానుయేల్ గారి పాస్టర్ గారికి వందనాలు తెలియచేసుకుంటూ, మీలో ఎవరైనా ఒకరు దయచేసి ప్రార్థన చేస్తారా? ప్రేరేపణ కలిగిన వారు